2019లో ఒక హామీ ఇచ్చారు. 2024 కల్లా మద్యం నిషేధం చేయకపోతే 2024లో ఓట్లు అడగను అని చెప్పారు. మద్యపాన నిషేధం జరిగిందా? ఎక్కడ జరిగింది? మద్య నిషేధం జరిగిందా? ఇసుక దోచుకోవటం జరిగిందా? ఏం జరిగిందండి? అంత దోచుకోవటమే కానీ ఇత్తం ఏముంది? పావల వంతు ఇచ్చాడో లేదో ముప్పావల వంతు దోచుకున్నారు నాయకులందరూ. ఎలా జరిగింది? ఏర్లై పడుతుంది. అసలు మద్యపానం అయితే ఎంతమంది చనిపోతున్నారో అందరూ తెలుస్తారు. లివర్లో ఇన్ఫెక్షన్ వచ్చి, కిడ్నీ ఇన్ఫెక్షన్లు వచ్చి, సరైన మందు లేక ఆ వచ్చిన మందుని ఇష్టానుసారంగా దాటం వల్ల, ఈ పనికి మాలిన మందుల వల్ల ప్రజల ఆరోగ్యం పాడైపోతుంది. ప్రతి ఇంట్లో మద్యం బాధితులు ఉన్నారండి. ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు, ఈడ మందు తాగుతున్నారు, ఆడ హాస్పిటల్కి వెళ్తున్నారు. దీంట్లో ఏం లేదు సార్, డెవలప్మెంటే ఏం లేదు, ఏ రంగం లేదు. అన్ని రంగాలు కుదేలైపోయినాయి జగన్మోహన్ రెడ్డి వల్ల. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మోసం చేసి ఆడవాళ్ళ చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం చేయకుండా మా లాంటి షాపుల్లో పనిచేసుకునే గౌడ జాతి కుటుంబంలో మొత్తాన్ని ఇంటికాడ కూర్చోబెట్టి మా గౌడ జాతిని అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మేము షాపుల్లో పనిచేసుకునే వాళ్ళవి, మమ్మల్ని అందరినీ తీసేసి వాళ్ళ సొంత వాళ్ళని పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు బయటికి అక్రమంగా బెల్ట్ షాపులకు మద్యం ఇస్తున్నారు. మద్యపాన నిషేధం అనేది సంవత్సరంలోపు చేస్తానన్నాడు. ఇంకా 2-3 నెలలు ఎలక్షన్ ఉన్నాయి. మద్యపాన నిషేధం చేసిన దాఖలాలు ఎక్కడ కనపడలా. మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, ఆడవాళ్ళకి సమాధానం చెప్పి అతను ఓటు అడగాలని నేను అడుగుతున్నా. కల్తీ ముందు తాగి మేము మా పరిస్థితి ఇది అయిపోతే మా ఇంట్లో చూసేవాళ్ళు ఎవరు లేరు. ఈ ముందు తాగలేక అందుకే మానేసాం కన్నా, తాగట్లేదుగా. ఆయన డబ్బులు చెప్పుకుంటే ఉపయోగం ఏముంది? ఈ మద్యపానమే కాదు, ఏది సక్సెస్ చేయలే. మద్యపానమే రాష్ట్రాన్ని నడుపుకుంటున్నాడు ఆ సొంత మద్యపానంతో.